హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెషర్స్ టెక్ జర్నీ. ఎవరైతే మన వీడియోని న్యూగా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. అండ్ టుడే వీడియోలో మనం డిస్కస్ చేయబోయే ఆపర్చునిటీస్ ఫ్రెషర్స్ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి సూపర్ యూస్ఫుల్గా ఉంటాయి. వన్ సైడ్లో విప్రో జూనియర్ డెవలపర్ హైరింగ్ 2026 ఉంది, అండ్ అనదర్ సైడ్లో హ్యాక్ వేగా 2.0 కోడింగ్ కాంపిటీషన్ ఉంది విత్ హ్యూజ్ క్యాష్ ప్రైజెస్ అప్ టు 3.5 lakhs. ఎస్పెషల్లీ కోడింగ్, సాఫ్ట్వేర్ జాబ్స్, ఐటీ కెరియర్స్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఈ వీడియో చాలా ఇంపార్టెంట్. సో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి, బికాజ్ ఎలిజిబిలిటీ, రెస్పాన్సిబిలిటీస్, రిక్వైర్డ్ స్కిల్స్, రౌండ్స్, ప్రిపరేషన్ టిప్స్, అప్లై ప్రాసెస్ అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటి అంటే విప్రో హైరింగ్ గురించి డిస్కస్ చేద్దాం. విప్రో గురించి ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ ఐటీ అండ్ కన్సల్టింగ్ కంపెనీస్ ఇన్ ఇండియా. విప్రో వరల్డ్ వైడ్గా 65 కంట్రీస్లో ఆపరేషన్స్ మెయింటైన్ చేస్తుంది అండ్ అరౌండ్ 2 lakh+ ఎంప్లాయీస్ వర్క్ చేస్తున్నారు. కరెంట్లీ విప్రో అనేది జూనియర్ డెవలపర్ రోల్కి హైరింగ్ చేస్తుంది బెంగళూరు లొకేషన్లో. సో రోల్ వచ్చేసి జూనియర్ డెవలపర్, లొకేషన్ వచ్చేసి బెంగళూరు, కర్ణాటక. మ్యాండేటరీ స్కిల్ ఏంటి అంటే ASP.NET వెబ్ API. సో ఫ్రెషర్కి ఇది వెరీ గుడ్ ఆపర్చునిటీ బికాస్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ కెరియర్ స్టార్ట్ చేయడానికి హెల్ప్ అవుతుంది. నౌ రెస్పాన్సిబిలిటీస్ గురించి చూద్దాం. జాబ్ డిస్క్రిప్షన్ ప్రకారం క్యాండిడేట్ సాఫ్ట్వేర్ సొల్యూషన్ డిజైన్ అండ్ డెవలప్ చేయాలి. డిఫరెంట్ సాఫ్ట్వేర్ టూల్స్ యూస్ చేసి మోడల్స్, అప్లికేషన్స్ అండ్ సిస్టమ్స్ బిల్డ్ చేయాలి. ఆల్సో టెస్టింగ్ అండ్ ట్రబుల్ షూటింగ్ కూడా ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ. అంటే అప్లికేషన్ ప్రాపర్లీ వర్క్ చేస్తుందా లేదా అని వర్క్ చేయాలి. క్లయింట్ రిక్వైర్మెంట్స్ ప్రకారం సాఫ్ట్వేర్ ఇంప్రూవ్ చేయడం, డీబగ్గింగ్ చేయడం, పర్ఫార్మెన్స్ ఆప్టిమైజ్ చేయడం కూడా రోల్లో ఉంటాయి. సింపుల్గా చెప్పాలి అంటే మీరు కోడింగ్ చేస్తారు, బగ్స్ని ఫిక్స్ చేస్తారు, సాఫ్ట్వేర్ ఇంప్రూవ్ చేస్తారు, క్లయింట్ రిక్వైర్మెంట్స్ అండర్స్టాండ్ చేసి అప్లికేషన్స్ని బిల్డ్ చేస్తారు. సో నౌ స్కిల్స్ గురించి మాట్లాడితే ASP.NET వెబ్ API మ్యాండేటరీ మెన్షన్ చేశారు. సో ASP.NEట్లో మీరు బేసిక్స్ ఆఫ్ C#, .NET, APIs, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, డేటాబేస్ కాన్సెప్ట్, డీబగ్గింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇవి తెలిస్తే చాలా యూస్ఫుల్. అండ్ జాబ్లో కొన్ని ఎడిషనల్ రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉంటాయి. లైక్ జాబ్లో డాక్యుమెంటేషన్ వర్క్ కూడా ఉంటుంది. వీక్లీ రిపోర్ట్స్ ప్రిపేర్ చేయాలి, క్లయింట్ అప్డేట్స్ మెయింటైన్ చేయాలి, సాఫ్ట్వేర్ చేంజెస్ రికార్డ్ చేయాలి అండ్ ట్రబుల్ షూటింగ్ టికెట్ సాల్వ్ చేయాలి. సో జనరల్లీ BE, BTech అండ్ రిలేటెడ్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ అప్లై చేయొచ్చు. ఫ్రెషర్కి ఇది ఎక్సలెంట్ ఆపర్చునిటీ. స్ట్రాంగ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ కోడింగ్ బేసిక్స్ ఉంటే ఛాన్సెస్ ఇంప్రూవ్ అవుతాయి. సో చాలామంది అడుగుతారు ఏంటి అంటే ఈ రోల్ ఫ్రెషర్స్కి గుడా? డెఫినెట్లీ ఎస్, బికాస్ ఇది బిగ్ MNC కంపెనీ విప్రో అనేది. అండ్ రియల్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఎక్స్పోజర్, ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్, గుడ్ లెర్నింగ్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. కెరియర్ ఆపర్చునిటీస్ అనేవి చాలా ఉంటాయి అండ్ కెరియర్ గ్రోత్ ఆపర్చునిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఎస్పెషల్లీ రిజ్యూమేలో విప్రో ఎక్స్పీరియన్స్ ఫ్యూచర్లో చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ మీరు ఈ జాబ్కి అప్లై చేసే బిఫోర్ మీరు ATS ఫ్రెండ్లీ రిజ్యూమే అనేది ప్రిపేర్ చేసుకోండి. ATS ఫ్రెండ్లీ రిజ్యూమే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలియకపోతే నేను ఆల్రెడీ ఒక వీడియో అనేది అప్లోడ్ చేశాను మన ఫ్రెషర్స్ టెక్ జర్నీలో, లైక్ హౌ టు క్రియేట్ ఇన్ ATS ఫ్రెండ్లీ రిజ్యూమే అని. ఆ వీడియోని చూసేసి ఈ జాబ్కి మీరు అప్లై చేయండి. సో మీరు త్వరగా షార్ట్ లిస్ట్ అయ్యే ఛాన్స్ అనేది ఎక్కువగా ఉంటుంది. అండ్ నౌ సెకండ్ ఆపర్చునిటీ ఏంటి అంటే హ్యాక్ వేగా 2.0. ఇది నార్మల్ హైరింగ్ కాదు. దిస్ ఈజ్ ఎ నేషనల్ లెవెల్ కోడింగ్ అండ్ ఆప్టిట్యూడ్ కాంపిటీషన్ అండ్ ఇట్ ఈస్ కండక్టెడ్ బై ది మై కెరియర్ నెట్ అండ్ హైర్ ప్రో. అండ్ ఎలిజిబుల్ బ్యాచెస్ ఏంటి అంటే 2026, 2027, 2028, 2029 ఇంజనీరింగ్ స్టూడెంట్స్. బెస్ట్ పార్ట్ ఏంటి అంటే ఎనీ ఇంజనీరింగ్ స్ట్రీమ్ స్టూడెంట్స్ అప్లై చేయొచ్చు. అండ్ ఆల్సో రిజిస్ట్రేషన్స్ అనేవి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి. సో లాస్ట్ డేట్ ఎప్పటి నుంచి ఏంటంటే June 15, 2026 అనేది స్టార్ట్ అయింది. అండ్ కాంపిటీషన్ డేట్స్ ఏంటంటే May 18 నుండి June 15 వరకు ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. వై షుడ్ యూ పార్టిసిపేట్ ఏంటి అంటే నో ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే వై షుడ్ స్టూడెంట్స్ పార్టిసిపేట్? బికాస్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఏ కోడింగ్ కంటెస్ట్. ఇది నెట్వర్కింగ్ ఆపర్చునిటీ, స్కిల్ టెస్టింగ్ ప్లాట్ఫామ్ అండ్ ఆల్సో ఇంటర్న్షిప్ ఆపర్చునిటీ కూడా ప్రొవైడ్ చేస్తుంది. సో మిస్ అవ్వకండి. ప్రైజ్ పూల్ అప్ టు 3.5 lakhs. ఓ మై గాడ్, టోటల్ 16 విన్నర్స్ ఉంటారు అండ్ టాప్ పర్ఫార్మర్స్కి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ కూడా రావచ్చు. అండ్ విన్నర్స్ని మొమెంటమ్ 26 ఈవెంట్లో రికాగ్నైజ్ చేస్తారు. అండ్ ఇది ఇండియాస్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీ అండ్ అకాడమిక్ కాన్ఫరెన్స్ అమాంగ్ రిక్రూటర్స్ అండ్ కాలేజెస్. నౌ రౌండ్స్ని డీటెయిల్గా చూద్దాం.
అండ్ రౌండ్ 1 ఏంటి అంటే యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్. డేట్ వచ్చేసి June 20th కండక్ట్ చేస్తారు. డ్యూరేషన్ వచ్చేసి 45 minutes. క్వశ్చన్స్ ఎలాంటివి అంటే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ లాజికల్ రీజనింగ్ మీద ఉంటాయి. సో అవి చాలా ప్రిపేర్ అవ్వండి రౌండ్ 1కి. అండ్ రౌండ్ 2 టెక్నికల్ కోడింగ్. సో టెక్నికల్ కోడింగ్ అండ్ డేట్ June 21st జరుగుతుంది. అండ్ డ్యూరేషన్ వచ్చేసి 60 minutes ఉంటుంది అండ్ అప్రాక్సిమేట్లీ 1 hour. అండ్ ప్రోగ్రామింగ్ లాజిక్, కోడింగ్ స్కిల్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ టెస్ట్ చేస్తారు. అండ్ థర్డ్ రౌండ్ ఏంటి అంటే ఫైనల్ రౌండ్ అడ్వాన్స్ లైవ్ కోడింగ్ అండ్ ఇట్ ఈస్ ఆల్సో ఆన్లైన్. డేట్ వచ్చేసి June 27th. ఈ రౌండ్లో ఏంటంటే AI టూల్స్లో యూజ్ చేసి కోడింగ్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ ఎవాల్యూట్ చేస్తారు. సో ఈ రౌండ్లో కానీ మీరు క్వాలిఫై అయినట్లయితే మీకు ప్రైజెస్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తారు. సో ఎలాగా అంటే నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. లైక్ ఫస్ట్ ప్లేస్కి 1 lakh ఇస్తారు. సో ఫస్ట్ విన్నర్ అయితే. అండ్ సెకండ్ ప్లేస్కి 50,000ని ప్రొవైడ్ చేస్తారు. సో 1 విన్నర్ అయితే. అండ్ థర్డ్ ప్లేస్కి 25,000 ఇస్తారు 4 విన్నర్స్కి పర్ ఈచ్. అండ్ ఫోర్త్ ప్లేస్కి 10,000 రూపీస్ ఇస్తారు లైక్ 10 విన్నర్స్కి పర్ ఈచ్. సో ప్లస్ పొటెన్షియల్ ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ త్రూ మై కెరియర్ నెట్ ద్వారా ప్రొవైడ్ చేస్తారు. సో ఈ ఆపర్చునిటీ అనేది మిస్ అవ్వకండి. అండ్ ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే హ్యాక్వేగా కంప్లీట్లీ ఫ్రీ, నో రిజిస్ట్రేషన్ ఫీజ్, ఆన్లైన్ మోడ్లో కండక్ట్ చేస్తారు. ఇండివిజువల్గా కాంపిటీషన్ ఉంటుంది. సో టీమ్స్ అనేది అలౌడ్ కాదు దీంట్లో. అండ్ రౌండ్ 1 క్వాలిఫై అయిన పార్టిసిపెంట్స్కి సర్టిఫికేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తారు. టాప్ పర్ఫార్మర్స్కి ఇంటర్న్షిప్ ఆపర్చునిటీస్ రావచ్చు త్రూ మై కెరియర్ నెట్ ద్వారా. సో కొన్ని ప్రిపరేషన్ టిప్స్ చెప్తాను. ఫర్ యాప్టిట్యూడ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ప్రాక్టీస్ చేయండి. లాజికల్ రీజనింగ్ డైలీ సాల్వ్ చేయండి. ఫర్ కోడింగ్కి అరే, స్ట్రింగ్స్, లూప్, ఫంక్షన్స్, బేసిక్ DSA కాన్సెప్ట్స్ని ప్రాక్టీస్ చేయండి. లీడ్ కోడ్, హ్యాకర్ ర్యాంక్ అండ్ కోడ్ స్టూడియో ప్లాట్ఫామ్స్ యూస్ చేయండి. వన్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరు లైక్ ఫేక్ జాబ్ ఆఫర్స్ అండ్ స్కామ్ నుండి కేర్ఫుల్గా ఉండండి. ఆఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే అప్లై చేయండి. విప్రో అండ్ హ్యాక్వేగా బోత్ క్లియర్లీ మెన్షన్ చేశారు. దే నెవర్ ఆస్క్ మనీ ఫర్ హైరింగ్. సో అప్లై ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. సో విప్రో కెరియర్స్ వెబ్సైట్లో ఓపెన్ చేసి జూనియర్ డెవలపర్ రోల్ సెర్చ్ చేయండి. లేకపోతే నేను ఆల్రెడీ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఆర్ కామెంట్ సెషన్లో పిన్ చేసి ఉంటాను. సో మీరు త్వరగా అప్లై చేసేయండి. హ్యాక్వేగా కోసం కూడా రిజిస్ట్రేషన్ ఫామ్ ఫిల్ చేయండి. అఫీషియల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మిస్ అవ్వకండి. సో ఫ్రెండ్స్, ఈ 2 ఆపర్చునిటీస్ ఫ్రెషర్స్ అండ్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్కి సూపర్ యూస్ఫుల్. ఎస్పెషల్లీ కోడింగ్ అండ్ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో కెరియర్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి డెఫినెట్లీ అప్లై చేయమని సజెస్ట్ చేస్తాను. అండ్ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అండ్ డైలీ లేటెస్ట్ ఫ్రెషర్ జాబ్స్ అండ్ ఆఫ్ క్యాంపస్ డ్రైవ్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. Bye bye.